కౌన్సిల్లో నా మొదటి అనుభవం అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్లో తన తొలి అనుభవాలు, ఇక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కౌన్సిల్లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మాట్లాడిన వివరాలు చూద్దాం. 2 రోజుల క్రితం మా పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించటం, గౌరవ హిజ్ ఎక్సలెన్స్ గవర్నర్ గారు దాన్ని ఆమోదించటం, ఇదంతా మీ అందరికీ విదితమే. చంద్రబాబు నాయుడు గారు నన్ను పెద్దల సభకు ఎంపిక చేశారు. మొన్న నేను ప్రమాణ స్వీకారం చేయటం కౌన్సిల్లో పెద్దల సభలో గౌరవ చైర్మన్ మోషన్ రాజు గారు నాతో ప్రమాణం చేయించారు. సభ వాయిదా వేశారు. నేను అక్కడ సభలో ఉండగా ఏమీ బిజినెస్ జరగలేదు. నిన్న నా మొదటి రోజు ప్రయాణం, నా మొదటి రోజు ప్రస్థానం యాజ్ కౌన్సిల్ మెంబర్. కౌన్సిల్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుపెట్టాను సభలో. చాలా గందరగోళం జరుగుతూ ఉంది. అరుపులు, స్లోగన్స్, ఇష్టం వచ్చినట్టుగా కేకలు జరుగుతూ ఉంటే, ఒకవేళ నేను కొత్తగా అడుగు పెడుతున్నాను కదా, నాకేమైనా స్వాగతం పలుకుతున్నారేమో కొత్త సభ్యుడు, ఒక పెద్ద మనిషి మనలాగా, అండర్లైన్, ఒక పెద్ద మనిషి ఈ సభలో వస్తూ ఉన్నాడు అని ఏదన్నా స్వాగతం పలుకుతా? లేదండి. నేను వచ్చి కూర్చొని ముందు 3వ వరుసలో కూర్చోమన్నారు, కూర్చున్నాను. నేను చూశాను, నేను ఏమి జరుగుతుంది అని చూశాను. నేను పాపం మా చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ శ్రీ మోషన్ రాజు గారు చైర్లో కూర్చున్నారు. ఆయనకి ఈ పక్కన కొంతమంది, ఈ పక్కన కొంతమంది సభ్యులు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా స్లోగన్స్ ఇస్తున్నారు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళని అడిగితే చూస్తే వాళ్ళంతా కూడా వైఎస్ జగన్ గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దల సభకు, కొంచెం పాత్రికేయులు కూడా కొంచెం జాగ్రత్తగా వినాలా. లోపల నాకు కొంచెం మనోవేదన ఉంది, అది కూడా గమనించాలా. యూ హావ్ టు రీడ్ దట్. పెద్దల సభకు ఎంపిక చేయబడిన ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా, అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎంపిక చేశారు. మీరు పెద్దల సభకు వెళ్ళండి అని ఆయన ఎంపిక చేయబడిన వాళ్ళు వీళ్ళందరూ. చైర్మన్ మోషన్ రాజు గారికి ఆ పక్కన ఈ పక్కన నిలబడి పెద్ద పెద్దగా స్లోగన్స్ ఇస్తున్నారు. ప్లే కార్డ్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. ప్లే కార్డ్స్ ఆ చైర్మన్ గారి ముఖానికి ఎట్లా అడ్డు పెడుతున్నారు. మీకు ఏమైనా కనపడిందండి? నా ఫేస్ ఎట్లా అడ్డు పెడితే ఏమైనా కనపడిందా? తీవా, ఇది కూడా ఫోటో. నేను కనపడిందా నా ఫేస్? ఇట్లా అటు ఇటు అడ్డు పెట్టేస్తున్నారు. పాపం ఆయన నాలాగా హెవీ పర్సనాలిటీ, ఇంకా కొంచెం పెద్ద పర్సనాలిటీ కూర్చున్నారు. ఆయన ఇట్లా ప్లే కార్డ్స్ పక్కనంటే మొదలు పెట్టేస్తున్నారు ఆయన దగ్గర. ఆయన మైకులో తలబెట్టి ఆయన మైకులో ఏదో వాళ్ళ కోరికలన్నీ కోరుతున్నారు. ఐ ఫెల్ట్ బ్యాడ్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని నాలో నేను ప్రశ్నించుకున్నా. ఏం జరుగుతుంది పెద్దల సభలో? అసలు ఎవరు వీళ్ళంతా? అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి, అత్యంత నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, కుటుంబ వ్యవస్థను గౌరవించే వ్యక్తి, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ తదితర పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ మోషన్ రాజు గారు కూడా, చైర్పర్సన్ కూడా
గౌరవ చైర్మన్, ఆయన కూడా అనకూడదు సందర్భం చెప్పాలి, మీకు కూడా వివరణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి, ఆయన కూడా వారి పార్టీ నుంచి ఎంపిక చేయబడిన వ్యక్తి. వారికి జనాభా ఎక్కువ నంబర్ ఉంది కాబట్టి ఆయన చైర్పర్సన్ చేశారు. ఆ గౌరవం కూడా లేకుండా ఆయన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి. పాపం మనిషి ఆయాసపడుతున్నాడండి, పెద్ద పర్సనాలిటీ ఆయన ఆయాసపడుతున్నాడు. ఆయన ఏం పేపర్ తీసుకొని ఆ బిల్స్ చదవలేకపోతున్నారు. ఆయన అంత ఇబ్బంది పెడుతుంటే మీరు పెద్దల సభకు వచ్చిన పెద్దలా అని నేను అడుగుతున్నా. పెద్దల సభలో పార్టిసిపేట్ చేసే అర్హత మీకుందా? ఇది పెద్దల సభ. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇష్టం వచ్చినట్టు పంపడానికి లేదు. ఈ పెద్దల సభకు గద్దర్ వ్యక్తులను పంపడానికి లేదు. మీరు ఎంపిక చేసి ఎస్ ఇతను పెద్ద మనిషి అన్నప్పుడే పంపాల. నేను వయసు గురించి మాట్లాడలా. చాలా వయసు తక్కువ వాళ్ళు, యువకులు కూడా 25-30 ఏళ్ళలో కూడా పెద్ద మనుషులు చాలామంది ఉంటారు. ఎప్పుడు పెద్ద మనిషి అనిపించుకుంటాడు. అతని నడక, అతని వ్యవహార శైలి, నడత, మాట తీరు, వ్యవహరించే విధానం, చైర్ని గౌరవించే విధానం, ఇవన్నీ కూడా పెద్దరికం తీసుకొస్తాయి. నేను వయసును బట్టి పెద్దరికం అని కూడా చెప్పటం లేదు. బట్ వాట్ ఈస్ దిస్? నా మొదటి రోజు నా ప్రస్థానం యాజ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్, ఐ ఫెల్ట్ బ్యాడ్. ఏమిట్రా ఇది? ఈ సభక గౌరవ సీఎం గారు నన్ను పంపించింది, ఈ జనంలోనా వీళ్ళతో కూర్చోమనా? ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? పెద్దల సభ అంటే అర్థం మీలో ఎవరికైనా తెలుసా? అందుకే ఒక్క మాట నేను చదివి వినిపించాలనుకున్నాను. రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల. కౌన్సిల్లో ఇప్పుడు శాసనసభలో వాదోపవాదాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కౌన్సిల్లో ఏం జరగాలి? ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే కౌన్సిల్ యాక్ట్స్ యాజ్ ది అప్పర్ హౌస్ ఇన్ ఏ బైకామరల్ గవర్నమెంట్. ఇట్ రివ్యూస్ అంటే శాసనసభలో జరిగినవన్నీ ఈ సభలో పెద్దల సభ కనుక, అప్పర్ సభ కనుక, అప్పర్ హౌస్ కనుక రివ్యూ చేస్తారు వాళ్ళు చేసినవన్నీ. డిబేట్స్, వాళ్ళు చేసిన వాటి మీద, చట్టాల మీద, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద చర్చ జరుగుతుంది. అండ్ సజెస్ట్ చేంజెస్ టు బిల్స్. వాళ్ళు చేసిన బిల్స్కి సజెస్ట్ చేస్తారు, అయ్యో ఇది వద్దండి, ఇది మార్చండి. అందుకే పెద్దల సభ అన్నారు. శాసనసభలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు కూడా అమరావతిలో మగవాళ్ళు ఎవరు తిరగటానికి వీల్లేదని శాసనసభలో ఒక బిల్ ప్రవేశపెట్టారనుకోండి, పాస్ చేశారనుకోండి, అది ఈ సభకు వస్తుంది, పెద్దల సభకు. అయ్యో ఇదేంటండి 6 తర్వాత బయటకు రావద్దంటే ఎట్లాగా, ఇది కరెక్ట్ కాదని అది కరెక్ట్ చేసి రివ్యూ చేసి ఈ చేంజెస్ సజెస్ట్ చేసి మళ్ళీ కిందకి పంపుతారు. మళ్ళా ఆ శాసనసభలో కరెక్టే కదా పెద్దల సభలో చెప్పింది అని దాన్ని మార్పు చేసుకొని మళ్ళీ మామూలుగా వస్తుంది, రివైజ్డ్ బిల్ మరలా వస్తుంది. ఇంతటి